श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 589వ భాగం. చూడాలా అదే ఆ తాపస బాలకుమారుని వేషంలో ఉన్నటువంటి చూడాలా సిగిధ్వజునికి బోధ చేస్తుంది. రాజా, అన్నింటికీ పరిష్కారం ఒక్కటే చెప్తా నేను విను. ఆత్మవిచారమే, ఆత్మవిచారణే. ఆత్మవిచారణ చేస్తే అన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది. విచారణ అనేది ఉండాలి. జిజ్ఞాస, చాలా తీవ్రమైనటువంటి జిజ్ఞాస, ఆత్మని గురించి పరిశోధించాలి, ఆత్మని తెలుసుకోవాలన్నటువంటి తీవ్రమైన జిజ్ఞాస ఉండాలి. అది ఎలా చేయాలి అని అంటావా? చెప్తా విను. నేనెవర్ని అంటూ ప్రారంభించాలి. నేనెవర్ని, ఎవరిని వారు. ఇక్కడ చూడండి, చూడాల సికిధ్వజునిగా చెప్తున్నది మనందరికీ కూడాను. ఎవరికి వారు నేనెవర్ని అనేటువంటి ఆ విచారణ చేస్తూ పోవాలట. అలా గనక ఆ విచారణలో దిగితే బాగా తీవ్రంగా గొప్ప గొప్ప విషయాలు తెలుస్తాయి, రహస్యాలు ఎన్నో స్ఫురిస్తాయి. ఇప్పుడు అసలు నేనెవరిని అనేటువంటి ప్రశ్నని గట్టిగా పట్టుకుంటే ఈ దొంగ నేనులన్నీ వెళ్ళిపోతాయి. ఏవా దొంగ నేను? దేహాత్మభావం, దేహమే నేను అనుకోవడం. ప్రాణాత్మభావం, ప్రాణం ఆడుతుంటే నేను జీవిస్తున్నాను అనుకోవడం. మనసాత్మ ఏంటి? ఆలోచిస్తున్నాను, సంకల్పిస్తున్నాను, వికల్పిస్తున్నాను. ఆలోచిస్తుంటే నేనే ఆలోచిస్తున్నాను అనుకోవడం. ఇంద్రియాలు పనులు చేస్తుంటే నేనే చేస్తున్నాను అనుకోవడం. ఇవన్నీ ఈ దొంగ నేనులన్నీ కూడాను పటాపంచలు అయిపోయి వెళ్ళిపోతాయి. అసలు నేను చివరికి నిలిచిపోతుంది. దొంగ నేను ఏమేమి అనుకుంటున్నాము? శరీరం ఒక దొంగ నేను. ఎందుకని? శరీరం జడం, స్వతహాగా అది, దానికి చైతన్యం లేదు. నా శరీరం అంటున్నాం. నేను అనేవాడు లోపల నాడు. శరీరం అనేది నా వాచ్ లాగా, నా గాజులాగా శరీరం కూడా నాదనమాట. అలాగే ఇవన్నీ కూడాను, ఇంద్రియాలు అయితేమి, మనసు అయితేమి, ప్రాణం అయితేమి, అన్నీ కూడా దొంగ నేనులు. అన్నీ ఒకటమ్మటి ఇది కాదు నేతి మార్గంలో నేను శరీర మనోబుద్ధి అహంకార చిత్తాది నాహం అంటూ ఆ నిర్వాణ శక్తం ఉంటుంది కదా, అలాగా నేను ఇది కాదు అది కాదు అన్నీ తోసివేసి పారేస్తే చివరికి మిగిలేది ప్యూర్ సెల్ఫ్ మిగులుతుంది. అదే ప్రజ్ఞానం బ్రహ్మ. ఇలా విచారణ చేయాలి రాజా. ఇలా అన్వేషణ చేయవయ్యా నువ్వు. నేనెవరిని అని విచారణ చేస్తూ పో. అన్నీ వీడిపోతాయి, కనపడవు మీకు. అసలైన నేనును నువ్వు చూడగలవు. అసలైన నేను పట్టుకున్నావంటే మిథ్యా నేనులన్నీ అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాయి అంటున్నాడు సికిధ్వజుడు. అయ్యా, నాకు కూడా కొంచెం ఇంత లేకపోయినా కొంత అవగాహన ఉందయ్యా. నేను కూడా కొంత స్టడీ చేశాను. నా బుద్ధి కూడా చాలాసార్లు నా బుద్ధితో కూడా నేను విచారణ చేశాను. ఈ జగత్తుకు కారణం ఏమిటో కూడా నాకు కొంతవరకు తెలిసింది. అంటే ఆయనకున్నటువంటి, ఆయనవేం తక్కువేం కాదు పాపం, ఆయన కూడా సాధనలో కొంత పరిణతి చెందిన వ్యక్తే సికిధ్వజుడు చెప్తున్నాడు. నేను అంత జీరో ఇదితో లేడు ఆయన అన్నమాట పాపం. ఈ దేహాన్ని నేను కాదు అని నాకు తెలుసు. ఈ ప్రపంచం నాది అనుకుంటున్నది ఇది వాస్తవం కాదని తెలుసు నాకు. కాబట్టి నాకు కూడా కొంత అవగాహన అయితే ఉంది.
ఈ కర్మేంద్రియాలు నేను కాదని తెలుసు, ఈ జ్ఞానేంద్రియాలు నేను కాదని తెలుసు, ఈ ప్రాణం నేను కాదని తెలుసు, ఈ మనసు నేను కాదని తెలుసు, అహంకారం కూడా నేను కాదని తెలుసు. అయితే నాకు కొంచెం వీటి మీద అవగాహన ఉన్నది అని చెప్తున్నప్పుడు వెంటనే ఈయన ఎవరు చూడాలా, మాన్వేషంలో ఉన్నటువంటి చూడాలంటోంది. ఓహో, అట్టయితే ఇవన్నీ నేను కాను అంటున్నావే, పర్వాలేదు, ఇది చాలా వరకు నీకు అనుభవపూర్వకంగా వచ్చింది అయితే చాలా సంతోషమే. ఇది నిజంగానే అంటున్నావా నువ్వు? నిజంగానే అంటున్నావా? అలా నిజంగానే నువ్వు ఈ మాట అనే పని అయితే నువ్వు నిజంగా చాలా వరకు సిద్ధి పొందిన వాడివే అంటూ చెప్తోందనమాట. ఇప్పుడు ఎందుకు కాదో నీకు తెలుసా? ఇవన్నీ నేను ఎందుకు కాదు అన్నావు కదా, ఎందుకు కాదో నీకు తెలుసా? లేదా మనం చెప్పమంటావా అంటూ ఇవన్నీ జడాలు. కానీ చైతన్యం అనేది అది చైతన్యం, ప్యూర్ అవేర్నెస్ అది. ఇవన్నీ జడాలు చైతన్యానికి ఏమాత్రం పొంతన లేదు. లోపల ఉన్నటువంటి ఆ చైతన్యం ఒక్కటే సత్యము, మిగతాదంతా కూడా జడమే. కాబట్టి ఇప్పుడు ఒక గ్లాస్ ఉంది, గ్లాసులో నీళ్లు ఉన్నాయి. ఒక గ్లాసులో నీళ్లు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు గ్లాసు వేరు, నీరు వేరు. అర్థమైందా? ఇక్కడ ఏంటంటే మనం ఏం కనపడుతుంది? రెండు కనపడుతుంది, గ్లాసు నీరు ద్వైతం కనపడుతుంది ఇక్కడ. అయితే ఈ చైతన్య మహాకాశంలో సమస్త పదార్థాలు ఉన్నాయంటున్నామే కదా, ఉన్నాయంటున్నాం కదా. మరి ఇవి ఎలా ఉన్నాయి? గ్లాసులో నీళ్లు లాగున్నాయా, ద్వైతం లాగున్నాయా? సమస్త పదార్థాలన్నీ కూడాను ఆ చైతన్యంలో ఉన్నాయి అంటే ఒక లోటాలో నీళ్లు ఉన్నట్టు భావించాలా? ఇది ఎవరి సందేహం అంటే చికిద్వచన సందేహం. అడుగుతున్నాడు, అలా భావించాలా మనము? చైతన్యంలో ఈ నామరూపాలన్నీ ఉన్నాయని అలా భావించాలా? వెంటనే చూడాలా చెప్తుంది, అలా కాదు, గ్లాసులో నీళ్లు ఉన్నట్టు కాదు. నేను ఒక దృష్టాంతం చెప్తా విను. బంగారంలో ఆభరణాలు ఉన్నట్లు. అప్పుడు అవునవునవును కరెక్ట్. ఆయన యొక్క దాన్ని కూడా ఒకసారి రికలెక్ట్ చేసుకుంటున్నాడు. నిజమే, ఆభరణాలు బంగారంలో ఉన్నాయి, ఏకంగా ఉన్నాయి, ఏకమై ఉన్నాయి. ఇక్కడ ద్వైతం ఉంది. అక్కడ గ్లాసు నీళ్లు ద్వైతం, బంగారంలో ఆభరణం ఏకం. కాబట్టి చైతన్యంతో, శుద్ధ చైతన్యం, అన్ని నామరూప క్రియాత్మక ప్రపంచమంతా కూడా శుద్ధ చైతన్యంతో ఏకత్వ భావంలో ఉన్నది. కాబట్టి ఆ ఉదాహరణ ఇక్కడ చెల్లదు. ఇక్కడ కనిపించేటువంటి నామరూప క్రియాత్మక జగత్ అంతా కూడాను పరమాత్మ స్వరూపమే, సచిదానంద స్వరూపమే గావా నీవు భావించాలి. ఏకత్వ భావన ఇక్కడ ప్రధానం. అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావనలో ఎలాగైతే మనం నేను బ్రహ్మమును అన్నట్టు మొత్తం ఈ నామరూప క్రియాత్మక ప్రపంచంతో పాటు అంతా కూడా బ్రహ్మమే అన్నటువంటి ఆ దృఢమైనటువంటి ఆ యొక్క దానిలోకి నీవు నిలవాలి. నేనే ఆ చైతన్యం, అంతా ఉన్నదంతా చైతన్యం, చైతన్యంతో వేరొకటి లేదు, ఉన్నదంతా ఒక్క పదార్థమే, రెండవది లేదు, అది నేనై ఉన్నాను, నేనే సర్వత్రా వ్యాపించి ఉన్నాను. నాలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యేగాత్మే వ్యాపించి ఆత్మరూపంలో సర్వత్రా వ్యాపించి ఏకీకృతమై అంతటా సర్వత్రా వ్యాపించి అఖండంగా ఉన్నదే అనే భావనలో ఉండాలి అంటూ బోధ చేస్తూ ఆపుతోంది. చూడాలా రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి.